పాకిస్తాన్లోని కిరాణా హిల్స్ ప్రాంతంలో రేడియేషన్ లీక్ అవుతుందని మెయిన్ మీడియా మరియు సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అక్కడ ఒక అణుబాంబు పేలి ఉంటుందన్న వార్తలు కూడా వస్తున్నాయి. అయితే పాకిస్తాన్ ప్రభుత్వం ఎటువంటి బహిరంగ ప్రకటన చేయలేదు. అంతర్జాతీయ నియమాల ప్రకారం న్యూక్లియర్ ఫెసిలిటీస్ చుట్టూ బలమైన కంటైన్మెంట్ వాల్స్ నిర్మించాలి. న్యూక్లియర్ ఫెసిలిటీస్ చుట్టూ 2 మీటర్ల మందంలో రీఎన్ఫోర్స్డ్ కాంక్రీట్తో గోడలు కడతారు. వీటినే కంటైన్మెంట్ వాల్స్ అంటారు. 1986లో చెర్నోబిల్ అణువిద్యుత్ కేంద్రంలో పేలుడు సంభవించింది. ఈ అణువిద్యుత్ కేంద్రం చుట్టూ కంటైన్మెంట్ వాల్ లేదు. కానీ పాకిస్తాన్లో ఈ కంటైన్మెంట్ వాల్స్ ఉన్నాయి. కానీ అవి ఎంత దృఢంగా ఉన్నాయో మాత్రం మనకు తెలియదు. 2011 ఫుకుషిమా విపత్తు తర్వాత అంతర్జాతీయ అణు ఎనర్జీ ఏజెన్సీ ఆధ్వర్యంలో కొత్త సేఫ్టీ స్టాండర్డ్స్ అమలు చేయబడ్డాయి. దీని ప్రకారం 200 టన్నుల బరువున్న విమానం గుద్దినా చెక్కు చెదరనంత బలమైన కంటైన్మెంట్ వాల్స్ను నిర్మించాలి. డ్రోన్ దాడులను ఇవి తట్టుకోగలగాలి. అగ్ని ప్రమాదాల సమయంలో 1000 డిగ్రీల సెంటీగ్రేడ్లలో కూడా గంటల తరబడి నిలిచేలా వీటిని నిర్మించాలి. ప్రమాదం జరిగినట్టుగా భావిస్తున్న కిరాణా హిల్స్ ప్రాంతం భారత సరిహద్దుకు 170 కిలోమీటర్ల దూరంలో ఉంది. కాబట్టి రేడియేషన్లో ఉండే ఆల్ఫా, బీటా, గామా కిరణాలు భారత సరిహద్దును చేరుకునే అవకాశం లేదు. ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.